గత సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా కొంతకాలం ఆత్మ పరిశీలనలో పడుతుంది. ఓటమికి కారణాలేమిటి, ప్రజలు ఎందుకు తిరస్కరించారు, ఎక్కడ తప్పులు జరిగాయి అనే విషయాలను విశ్లేషిస్తూ భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఒక ప్రత్యేక పరిస్థితి కనిపిస్తుంది. ఘోర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ వైసీపీ మాత్రం అసాధారణమైన ధైర్యం, ఆశావాదం ప్రదర్శిస్తుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం తమదే అన్న నినాదం ఆ పార్టీ నాయకత్వం నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు గట్టిగా వినిపిస్తుంది. ఇంకా ఎన్నికలు జరిగి 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. తదుపరి ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. అయినప్పటికీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే అధికారంలోకి తిరిగి రావటం ఖాయమనే ధీమాతో మాట్లాడుతున్నారు. ఈ స్థాయి ఆత్మవిశ్వాసం ఎలా వచ్చింది? ఓటమి తర్వాత సాధారణంగా కనిపించే ఆత్మ పరిశీలన ఆ పార్టీలో ఎందుకు కనిపించడం లేదు అనే ప్రశ్నలు రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి జగన్ ధీమాకు కారణం ఏమిటి? గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఊడిపోయిన తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు అంతర్గతంగా కొంత ఆత్మ పరిశీలన చేయాలని భావించిన పార్టీ అధినేతగా ఉన్న జగన్ మాత్రం ఓటమికి తమ పాలనలో జరిగిన తప్పులే కారణమని ఎక్కడ కూడా బహిరంగంగా అంగీకరించలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రజలు తమను ఓడించలేదు, ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లే ఈ ఫలితం వచ్చిందని ఆయన భావిస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని ఆయన తన పార్టీ కేడర్ కు కూడా బలంగా నూరిపోశారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటేయలేదు, ఈవీఎంల వల్లే ఓటమి వచ్చిందనే భావన ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో బలంగా స్థిరపడిపోయింది. నాయకుడు చెప్పింది వేదంలా నమ్మే రాజకీయ సంస్కృతి పార్టీలో బలంగా ఉండడంతో ఆయన అభిప్రాయాన్ని కింది స్థాయి వరకు అందరూ అంగీకరిస్తున్నారు. ఇదే కారణంగా వైసీపీ కేడర్ లో ఓటమి పట్ల నిరాశ కంటే మళ్లీ ఎన్నికలు జరిగితే గెలుపు ఖాయమన్న ధీమా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. నిజంగా ఈవీఎంల వల్లే ఊడిపోయామని నమ్మితే భవిష్యత్ ఎన్నికలు కూడా అదే ఈవీఎంలతోనే జరుగుతాయి కదా, అప్పుడు అదే పరిస్థితి మళ్లీ రాదా అనే చిన్న ప్రశ్న కూడా వైసీపీ నాయకత్వంలో తలెత్తడం లేదని వారు కామెంట్ చేస్తున్నారు. ఓటమి తర్వాత మొదట్లో జగన్ తన పార్టీ కార్యకర్తలకు ఒక ప్రణాళికను వివరించేవారు. వచ్చే ఏడాది నుంచి భారీ స్థాయిలో పాదయాత్ర చేపట్టి ప్రజల మధ్యకు వెళ్లాలని, 2 సంవత్సరాల పాటు ప్రజలను నేరుగా కలుసుకుంటూ పార్టీని మళ్లీ బలోపేతం చేయాలని ఆయన చెప్పేవారు. ఆయన గతంలో చేసిన పాదయాత్రే తనను అధికారంలోకి తీసుకువచ్చిందనే నమ్మకం కూడా ఆయనకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం పార్టీ లోపల వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆయనలో విశ్వాసం మరింత పెరిగిపోయిందట. ఇక పెద్ద ఎత్తున పాదయాత్ర చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన భావిస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు కొంతకాలం ప్రజలను కలిస్తే చాలు, మళ్లీ గెలుపు ఖాయమనే అంచనాకు ఆయన వచ్చారట. అంటే గతంలో 2 సంవత్సరాల పాటు సాగుతుందని చెప్పిన పాదయాత్ర ఇప్పుడు చాలా తక్కువ కాలానికి పరిమితం కావచ్చని తెలుస్తోంది. పాదయాత్ర చేస్తానని చెప్పాను కాబట్టి తప్పకుండా చేస్తానని, కానీ అది ముందుగా చెప్పినంత సుదీర్ఘంగా ఉండదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తన పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలే తన బలమని భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, అనేక సంక్షేమ పథకాలను నిలిపివేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. తన పాలనలో పేదలకు నేరుగా డబ్బులు అందాయని, అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లాభం చేకూరిందని ఆయన తరచూ చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆ పథకాలను రద్దు చేసి ప్రజల పొట్టకొట్టిందనే భావన ప్రజల్లో పెరుగుతోందని ఆయన అంచనా వేస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో తాను ఓడిపోవడం ప్రజల తప్పు అని ఇప్పుడు వారు గ్రహిస్తున్నారని ఆయన నమ్ముతున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై కొంతమేర అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిపై గట్టిగా చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సీఎం చంద్రబాబు నాయకత్వంపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా ఇప్పటి వరకు పెద్దగా చర్యలు కనిపించలేదని కూటమి పార్టీల కార్యకర్తలే విమర్శిస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ నాయకులతో అధికార పార్టీ నాయకులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కూటమి పార్టీల కార్యకర్తల్లో అసంతృప్తిని పెంచుతోంది.
రాజకీయాల్లో సాధారణంగా ప్రజలు రెండు ప్రధాన పార్టీల మధ్య పోలికలు తీస్తుంటారు. ఒక పార్టీ పాలనలో అవినీతి జరిగిందని అనుకుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని సరిచేస్తుందని ఆశిస్తారు. కానీ ఇప్పుడు ప్రజల్లో మరో రకమైన భావన పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకుంటున్నారన్న అభిప్రాయం కొంతమేర ప్రజల్లో కనిపిస్తోంది. అంటే ఏ పార్టీ వచ్చినా పరిస్థితి పెద్దగా మారదనే భావన. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం పేదలకు కొంత డబ్బు ఇచ్చిన ప్రభుత్వం మేలు అన్న అభిప్రాయం కొన్ని వర్గాల్లో పెరుగుతోందని వారు చెబుతున్నారు. ప్రత్యేకంగా సంక్షేమ పథకాలపై ఆధారపడిన వర్గాల్లో వైసీపీ పట్ల ఇంకా మద్దతుందని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పింఛన్లు, విద్యా సహాయం, రైతు భరోసా వంటి పథకాల ద్వారా నేరుగా డబ్బులు వచ్చాయని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పథకాల్లో కొన్నిటి అమలు తగ్గడంతో ఆ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్నారు. ఎవరు వచ్చినా తమకు ఒరిగేదేమీ లేదు, కనీసం డబ్బులిచ్చిన ప్రభుత్వం మేలు అనే భావన కొంతమంది పేద వర్గాల్లో కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీకి బలంగా మారుతోంది. అయితే మరోవైపు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే రౌడీ రాజ్యం వస్తుందనే భయం కూడా కొంతమంది ప్రజల్లో ఇంకా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు ప్రజల్లో ఆ అభిప్రాయాన్ని గట్టిగా బలపరిచాయి. అందువల్ల ప్రజల్లో ఒక వర్గం సంక్షేమాన్ని ఆశిస్తుండగా మరో వర్గం మాత్రం శాంతి భద్రతల విషయాన్ని ముఖ్యంగా చూస్తోంది. ఈ రెండు భావనల మధ్య భవిష్యత్ ఎన్నికల ఫలితాలు నిర్ణయించబడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకత్వం దీర్ఘకాల అభివృద్ధి ప్రణాళికలపై ఎక్కువ దృష్టి పెట్టిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 20 లేదా 40 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెబుతున్నారు. వారి ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలంటే దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. కానీ సాధారణ ప్రజలు మాత్రం తక్షణ ఫలితాలను ఆశిస్తున్నారు. ఇప్పుడు మార్పు కనిపించాలని కోరుకుంటున్నారు. ఈ వ్యత్యాసం ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు తక్షణ ప్రయోజనాలు కోరుకుంటున్నప్పుడు భవిష్యత్ ప్రణాళికల గురించి మాత్రమే మాట్లాడితే అది వారిని పెద్దగా ఆకట్టుకోదని వారు అంటున్నారు. మొత్తం మీద చూస్తే గత ఎన్నికల్లో ఘోర ఓటమిని ఎదుర్కొన్న వైసీపీ ఇప్పుడు మళ్లీ ఆశలతో ముందుకు సాగుతోంది. ఆ పార్టీ అధినేత జగన్ లో కనిపిస్తున్న ధైర్యం కూడా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అధికారం తమదే అన్న నినాదం పార్టీ అంతటా వినిపిస్తోంది. మరోవైపు అధికార కూటమి చేస్తున్న కొన్ని తప్పులు కూడా వైసీపీకి రాజకీయంగా అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాబోయే సంవత్సరాల్లో రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పడం ఇప్పుడే కష్టం. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు, అవినీతి ఆరోపణలపై చర్యల వంటి అంశాలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయి. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఈ రెండింటి మధ్య రాజకీయ పోరు కొనసాగనుంది. ప్రజలు దేనికి ప్రాధాన్యం ఇస్తారనే దానిపైనే భవిష్యత్ ఎన్నికల ఫలితం ఆధారపడుతుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఘోర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ వైసీపీ పూర్తిగా నిరాశలో పడిపోలేదు. అధికార కూటమి చేస్తున్న పొరపాట్లు, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, సంక్షేమంపై ఆధారపడిన వర్గాల మద్దతు వంటి అంశాలు ఆ పార్టీకి మళ్లీ ఆశలు కలిగిస్తున్నాయి. అందుకే నిన్నటి వరకు 2 సంవత్సరాలు పాదయాత్ర చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు అంత అవసరం లేదు, ఎన్నికల ముందు ప్రజలను కలిస్తే చాలు అన్న స్థాయికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజంగానే రాజకీయ వాస్తవాలపై ఆధారపడిన అంచనానా లేదా కేవలం ఆశావాదం మాత్రమేనా అన్నది మాత్రం ఇప్పుడు రాబోయే రోజుల్లోనే తేలనుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఘోర ఓటమి పాలైన నాయకుడికి కూడా రాజకీయ పరిస్థితులు మళ్లీ భారీ ఆశలు కలిగిస్తున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.